పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. బుద్ధుడు చెప్పినటువంటి అనేక రకాల సూత్రాల గురించి, అదేవిధంగా ఒక ధ్యాని తన జీవిత విధానం అనేది ఎలా ఉండాలి, తర్వాత ఎలా జీవిస్తే, కళాత్మకంగా ఎలా జీవిస్తే తను ఆ యొక్క నిర్వాణాన్ని పొందగలడు, జీవిత సూత్రాలు ఏంటి, తర్వాత బాహ్య ప్రపంచంలో తన యొక్క నడవడిక అనేది ఎలా ఉండాలి, ఇలా వివిధ రకాల అంశాలపైన మనము చర్చించుకున్నాము. ప్రపంచంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా ఆధ్యాత్మికంలో కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనుషులకి ముఖ్యంగా కావాల్సింది 3 విషయాలు ఉంటాయి. ఒకటి సంకల్ప బలం ఉండాలి, రెండవది మంచి ఆలోచనలు రావాలన్నా, మంచి భావాలు రావాలన్నా ఈ యొక్క నెగటివిటీకి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఏకాంతం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఏకాంతంలో ఉన్నప్పుడు మనతో మనం మమేకమై మనం జీవిస్తాము. ఎప్పుడైతే మనతో మనం మమేకమై జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన స్వయం మీద మనకి దృష్టి వస్తుంది. ఎప్పుడైతే మనకి స్వయం పైన దృష్టి వస్తుందో అప్పుడు మనము ఏది అనుకున్నా, అంటే ఏ పని అనుకున్నా దాన్ని మనం చేయగలుగుతాం చాలా సక్సెస్ఫుల్గా. అది ప్రాపంచిక విషయాలలో చూసుకున్నప్పటికీ కూడా ఇది సత్యం. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఎవరైనా ఒక రంగంలో ఎదిగారు అంటే, ఒక కృషి చేశారు అంటే, వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఒక 3 క్వాలిటీస్తో వాళ్ళు ముందుకెళ్తారు. ఒకటి దీక్ష, దక్షత, మూడవది సంకల్పం, ఇక 4వది ఏంటంటే ఒక శ్రమ, కఠోరమైనటువంటి శ్రమ. అదేవిధంగా 24 గంటలు ఆ పని యొక్క ధ్యాసలో, అదే ధ్యానంలా భావిస్తూ, దాంట్లోనే మునిగి తేలుతూ వాళ్ళు ఒక లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా, అది శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, తర్వాత రకరకాలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి మనుషులు ఎవరైనప్పటికీ కూడా, ఇప్పుడు ఒక కవిత రాయాలంటే కూడా తనకి ఏకాంతం అనేది అవసరం. అదేవిధంగా ఒక రచయిత ఒక పుస్తకాన్ని రాయాలంటే కూడా ఏకాంతం అనేది అవసరం. ఎందుకంటే మనము ఒక అంశం మీద మనము మాట్లాడాలన్నా, ఒక అంశం మీద మనము ఒక గ్రంథాన్ని రాయాలన్నా, కానీ ఒక అంశం మీద మనం మాట్లాడాలంటే కూడా మనకి ఒంటరితనం, ఏకాంతం అనేది చాలా అవసరం. ఇది లేకపోతే ఏమైపోతుందంటే, ఇప్పుడు మనము ఒక భావంతో వెళ్ళాలన్నా, ఒక ఆలోచనతో వెళ్ళాలన్నా మనము అంతరంగపు లోతుల్లోకి వెళ్ళాలి. ఒక కవి ఒక కవిత రాయాలి అంటే శరీరాన్ని మనసు పరిధి దాటి హృదయ పరిధిలోకి వెళ్ళినప్పుడు, హృదయ స్పందనలతో మమేకం అయిపోయినప్పుడు అప్పుడు తను ఒక కవితని రాయగలుగుతాడు. అదేవిధంగా ఈ యొక్క వ్యాసాలు రాసేవాళ్ళు కావచ్చు, రకరకాల అంశాలపైన పుస్తకాలు రాసేవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏకాంతంలో ఉన్నప్పుడే ఒక సృజన అనేది జరుగుతుంది, ఒక క్రియేటివిటీ అనేది జరుగుతుంది. క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు, అది జరగాలి అంటే మనిషికి ఏకాంతం అనేది చాలా అవసరం. సో వాస్తవానికి జీవితాన్ని కళాత్మకంగా జీవించాలి, జీవితాన్ని ఒక ఆర్ట్గా జీవించాలి అంటే కూడా మనిషికి చాలా సమత్వము, తర్వాత ఏకాంతంలో తనతో తాను మమేకం అవ్వడము చాలా అవసరం. అండ్ ధ్యానపూర్వకంగా జీవించడము, ధ్యానాతీతులై జీవించడం కూడా ఒక ఆర్ట్, ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. జీవించడం కూడా ఒక కళనే, అది అందరికీ సాధ్యం కాదు. దీన్నే బుద్ధుడు ఏమంటాడంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి కళ అంటాడు. అంటే జీవితంలో ఏ పని చేసినప్పటికీ కూడా ఒక కళాత్మకంగా చేయగలగాలి. అదేవిధంగా ఒక ఇంట్రావర్టెడ్నెస్తో చేయగలగాలి. ధ్యానానికి పరధ్యానానికి ఒక డిఫరెన్సియేషన్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన శరీరాన్ని, ఆలోచనలని
భావాలని, అదేవిధంగా ఇంద్రియాలని పరులపైన మనం కేంద్రీకృతం చేస్తామో, పరులపైన మన దృష్టి అనేది ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని ఏమంటారంటే పరధ్యానం అంటారు. అలా కాకుండా మన శరీరము, మన మనసు, ఆలోచనలు, భావాలు, ఇంద్రియాలు, అదేవిధంగా మన దృష్టి అది స్వయం పైన ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతుందో దాన్ని ధ్యానం అంటారు. తర్వాత ధ్యానం అనే దానికి ఒక అర్థం ఏంటి అంటే నిర్విచార స్థితిలో, నిర్మలమైన స్థితిలో మీ చైతన్యంతో ఒకటి కావడం, మీ యొక్క నిజమైనటువంటి స్వభావంతో ఒకటి కావడం. అందుకే పూర్వకాలం నుంచి ఎవరైనా తపస్సు చేయాలన్నా, అదేవిధంగా యోగం చేయాలన్నా, సాధనలో వెళ్ళాలన్నా, అదేవిధంగా ధ్యానంలో వెళ్ళాలన్నా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒంటరి అయిపోయి ఎవరూ లేనటువంటి స్థితిలో ఏకాంతంగా తమలో తాము, తమతో తాము మమేకమై ఒక సాధనా సంపత్తిని సాధించి వాళ్ళు ఈ యొక్క జ్ఞానోదయాన్ని, నిర్వాణాన్ని పొందడం జరిగింది. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదా అంటే అవుతుంది, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క జన్మజన్మల యాత్రలో మన దృష్టి అనేది చాలా అంతర్ముఖమైపోయింది. ఈ అంతర్ముఖం అయిపోయినప్పుడు మనలో మనము, మనతో మనం మమేకం అవ్వగలుగుతాము. కానీ ఎస్పెషల్లీ ఇక తపస్సు, ధ్యానం విషయానికి వచ్చినప్పుడు ఇన్ని జన్మజన్మల మన యాత్రలో మనము బహిర్ముఖమై జీవిస్తున్నాం కాబట్టి మనకి ఒక సాధన సంపత్తి అనేది రావట్లేదు. తర్వాత దృష్టి అనేది కూడా బహిర్ముఖం అయిపోయింది. ఈ బహిర్ముఖం అవ్వడం వల్ల ఏమైపోతుందంటే మనం నలుగురిలో ఉన్నప్పుడు మన దృష్టి అనేది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అంటే కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా బాహ్య ప్రపంచంతో మమేకం అవ్వడం అనేది ఎక్కువ అయిపోతుంది మనం నలుగురితో, సమాజంతో, కుటుంబంతో ఉన్నప్పుడు. ఇలా కూడా మనిషి సాధించవచ్చు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక దీక్ష దక్షతతో సాధన చెయ్యాలి అనుకుంటారో వాళ్ళు ఏకాంతంలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు సాధనని చేసుకొని ఆ యొక్క నిర్వాణాన్ని పొందుతారు. ఇక అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే ఎస్పెషల్లీ బుద్ధుడి కాలంలో సాధన మార్గాన్ని ఇచ్చాక ఇక ఎస్పెషల్లీ రాత్రి వేళల్లో, అదేవిధంగా పగలు కూడా ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏకాంత ప్రదేశాన్ని, అంటే ఆ బుద్ధుడి కాలంలో అక్కడ ప్రకృతి మధ్యలోనే ఎక్కువ సాధన చేసేవాళ్ళు. అంటే చెట్ల కింద, ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్కళ్ళు కూర్చొని ఆ యొక్క చెట్టు నీడలో ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా ఉండి ఆ యొక్క సాధనని చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా మనకి బౌద్ధ విహారాలలో, తర్వాత మనకి ఈ యొక్క మెడిటేషన్ సెంటర్స్లో కూడా ఏకాంతంగా సాధన చేయడానికి పగోడాస్ అంటారు, శూన్యగారాస్ అంటారు. వాటిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధ్యాని ఒక్కొక్క గదిలో కూర్చొని తను ఏకాంతంగా సాధనలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు ధ్యానం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది. తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు మనము మనలో మనము, మనతో మనం మమేకం కాగలుగుతాం.
అదేవిధంగా మన దృష్టి అనేది కంప్లీట్గా మన వైపే ఉంటుంది. ఒకరోజు గౌతమ బుద్ధుడు ఒక సంధ్యా సమయంలో ఆయన సత్సంగము అనేది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా రాత్రి అయిపోతుంది. ఆయన ఏమంటాడు అంటే, ఇక మీరు ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చండి, ఎవరి సాధనలో వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరి వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఆ యొక్క సత్సంగంలో కూర్చున్న వాళ్ళలో డిఫరెంట్ వృత్తులు చేసుకునే వాళ్ళు దాంట్లో కూర్చుంటారనమాట. అందులో ఒక దొంగ కూడా ఉంటాడు, తర్వాత ఒక ప్రాస్టిట్యూట్ కూడా ఉంటుంది. సో బుద్ధుడు ఈ మాట చెప్పగానే, ఇంకా మీ పని మీరు చేసుకోండి అని చెప్పగానే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఒక దొంగకైతే ఒక దొంగతనం చేయాలని, తర్వాతే ఒక ప్రాస్టిట్యూట్కి ఆ ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ పనులలో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే, మీ పని మీరు చేయండి. ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఏకాంతంలోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళమని ఆయన యొక్క అర్థం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి 3 స్టేజెస్ మనము తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఒంటరితనం. అంటే జనరల్గా ప్రపంచంలో మనము సంఘంలో జీవిస్తున్నప్పుడు, ఒక కుటుంబంలో జీవిస్తున్నప్పుడు ఎల్లకాలం ఎవరు మనకి తోడుండరు. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఒంటరిగా గడిపేటటువంటి అవకాశము ప్రతి వాళ్ళకి వస్తుంది. ఎల్లకాలం ఎవరు తోడుండరు. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాడు, రేపు చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్తాడు. సో ఈ ఒంటరితనం అనేది ఒక విధంగా చెప్పాలంటే, ఒంటరిగా బ్రతకడం అనేది ప్రతి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఏ విషయంలో డిపెండ్ కావద్దు. అంటే ఒంటరితనం అనేది ఒక విధంగా ఒక వరం, అది శాపం కాదు. ఎందుకంటే ఈ ఒంటరితనం అనేది ఎట్లా ఉంటుందంటే, పరిస్థితుల కారణం వల్ల కొంతమంది మనకు దూరం అవుతారు. అదేవిధంగా వాళ్ళకి కాలం తీరిపోయి చనిపోయి మనకి ఇంకొంతమంది దూరం అవుతారు. సో బ్రతికుండి దూరమైనా, చనిపోయి దూరమైనా కానీ దూరమైనట్టేగా. అంటే అక్కడ ఒంటరితనం అనేది వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, వీళ్ళు బాధపడతా ఉంటారు. అయ్యో నాకెవరూ లేరు, ఇంత పెద్ద ప్రపంచంలో నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, తర్వాత నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అందరూ నేను ఒంటరి అయిపోయాను, నన్ను అందరూ వదిలేశారు అనేటటువంటి, ఎవరూ లేరు అనేటటువంటి ఆ యొక్క భావం అనేది ఒక విధంగా మనిషిని చంపేస్తూ ఉంటుంది. అట్లా చంపేయడం వల్ల ఏమైపోతుందంటే, ఈ డిప్రెషన్లోకి వెళ్ళడము, రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ రావడము, తర్వాత ఈ డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్తో ముందుకు వెళ్ళడము, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే, వాళ్ళు శారీరకంగా మానసికంగా కుంగిపోయి ఒక దశలో వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడరు. మనం ఇప్పుడు చాలామంది చూస్తున్నాం ఇలాంటి వాళ్ళు. అంటే ఎవరూ లేరు అనేటటువంటి ఆ ఫీలింగ్ అనేది ఏదైతే ఉందో, అది మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు, ప్రశాంతంగా ఎదగనివ్వదు, జీవితాన్ని అర్థం చేసుకోనివ్వదు. సో కాబట్టి ఒంటరితనంలో ఎవరూ లేరు అనేటటువంటి ఒక బాధ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఒంటరితనాన్ని మనం పాజిటివ్గా స్వీకరించి, ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలో రావడం కానీ, ధ్యానం నేర్చుకోవడం కానీ, లేదంటే ఒక క్రియేటివ్ వర్క్ చేయడం కానీ, ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం బ్రతకడం కానీ, ఒక మిషన్తో బ్రతకడం కానీ ఎప్పుడైతే మనం ఇది చేస్తామో, అప్పుడు ఏమైపోతుందంటే, మనము ఆ ఒంటరితనం అనేది మనకి ఒక ప్లస్ అవుతుంది. దాన్ని మనం పాజిటివ్గా యూస్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనము ధ్యానంలో కానీ, కళాత్మక జీవితంలో కానీ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో, అక్కడ ఏమైపోతుందంటే, మనకి ఇంకా వేరే వాళ్ళు లేరు అనేటటువంటి ఆ బాధ ఉండదు. అందుకే ఏమంటానంటే, క్రియేటివిటీ విల్ గివ్ డిగ్నిటీ టు ద ఇండివిజువల్ అని అంటారు.
అంటే సృజనాత్మకత అనేది మనిషికి ఒక డిగ్నిటీని ఇస్తుంది, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది, అదేవిధంగా మనుషులని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది. సో కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనం కొన్ని అవిగేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఇంకా వేరే వాళ్ళు నాకెవరూ లేరు అనేటటువంటి ఆ యొక్క ఫీలింగ్ నుంచి మనిషి బయటపడి ఒక క్రియేటివ్గా బ్రతకడము, ఒక డిగ్నిటీగా బతకడము, తన యొక్క మూర్తిమత్వంతో బతకడము, వ్యక్తిత్వంతో బ్రతకడం అలవాటైపోతుంది. ఎప్పుడైతే మూర్తిమత్వంతో వ్యక్తిత్వంతో బ్రతికే వాళ్ళకి ఏ తోడు అవసరం లేదు. ఎందుకంటే సముద్రంలో ఎన్నో రకాల కెరటాలు, అలలు చాలా ఫోర్స్ఫుల్గా వచ్చినప్పటికీ కూడా ఆ ఒడ్డుని ఎంత ప్రభావితం చేసినా సముద్ర గర్భంలో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. తర్వాత ఆకాశంలో ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినప్పటికీ కూడా, ఎంత పెద్ద శబ్దాలు వచ్చినప్పటికీ కూడా ఆకాశం చలించకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రకృతిలో మనము తీసుకుంటే, ఈ యొక్క ప్రకృతిని మనం చూస్తే కూడా అది చాలా మనకి ఒక రోల్ మోడల్ లాగా మనకు కనబడుతుంది. అంటే ఏంటి అంటే ఎన్ని అలజడులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా ఏది కూడా చలించకుండా ఉంటుంది. అంటే సముద్రంలో ఎన్ని కెరటాలు వచ్చినా సముద్రం అనేది, సముద్ర గర్భం అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా మనకి ఆకాశంలో ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా ఆకాశం చలించకుండా ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక గుండె ధైర్యంతో బ్రతికేటటువంటి మనిషి, ఒక సంకల్ప బలంతో బ్రతికేటటువంటి మనుషులకి ఏ తోడు నీడ అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రపంచంలో కూడా చూస్తే చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు, ఒక లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు మీరు మ్యాక్సిమం చూస్తే ఎక్కువగా ఒంటరిగా ఉండే వాళ్ళు సాధించారు దాన్ని. అంటే శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేసేటప్పుడు, ఒక క్రియేటివ్గా వర్క్ చేసినప్పుడు వాళ్ళు రోజుల తరబడి ఒక విషయాన్ని కనిపెట్టడానికి, ఒక వస్తువుని కనిపెట్టడానికి రోజుల తరబడి అన్నీ వదిలేసి ఒంటరిగా ఆ ల్యాబే సర్వస్వంగా బ్రతికి వాళ్ళు ఒక ఇన్నోవేషన్ చేస్తారు. సైంటిస్టులు ఒక ఇన్వెన్షన్ చేస్తారు, ఒక డిస్కవరీ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమకారులు కానీ, విప్లవకారులు కానీ ఏదైనా ఒక లక్ష్యాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరితో పని ఉండదు. వాళ్ళకి ఆ లక్ష్యము, ఆ యొక్క గమ్యం ఏదైతే ఉందో, వాళ్ళు సమాజానికి చేయాల్సినటువంటి సేవ ఏదైతే ఉందో అదే ఒక పరమావధి అవుతుంది. దానికి ఎవరు సహకరిస్తారు, ఎవరు సహకరించరు అని వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అందుకే ఒంటరిగా అవ్వడం అనేది ఒక వరంలాగా తీసుకోవాలి, కానీ శాపంలాగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒంటరిగా అయినప్పుడు ఏమైపోతుందంటే మీలో ఉండేటటువంటి ఆ టాలెంట్స్ కానీ, ఆ స్కిల్స్ కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఎంపవర్మెంట్ కానీ, మీలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తియుక్తులు కానీ బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. మన పక్కన ఎవరైనా ఉన్నప్పుడు మనం ప్రతి చిన్న విషయానికి వాడి మీద డిపెండ్ అవుతాం. మనం ఆ డిపెండెన్సీలో ఏమైపోతుందంటే మనలో ఉన్న పొటెన్షియాలిటీస్, మనలో ఉన్న ఎలిజిబిలిటీస్ని మనం గుర్తించలేకపోతున్నాం. సో కాబట్టి ఇక ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇట్లా ఒంటరిగా ఉన్న వాళ్ళే చాలామంది చాలా సాధించారు. సో ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉండి మనం కొన్ని పనులు చేయడము మనం స్టార్ట్ చేస్తాం, అప్పుడు ఏమైపోతుందంటే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. అదేంటంటే ఏకాంతం. ఈ ఏకాంతంలో ఎట్లా ఉంటుందంటే ఇక మనకి జీవితంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటి బాధ ఏమి ఉండదు. మళ్ళీ ఎవరైనా పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా, అసలు ఎవరైనా మనకు కన్సర్న్ చేస్తున్నారా, మళ్ళీ ప్రేమిస్తున్నారా, ఇదంతా ఏమి ఉండదు. మీకు ఒక స్టేజ్ వస్తుంది ఏంటి అంటే మీలో మీరు, మీతో మీరు మమేకమై ఆనందంగా జీవించడం అలవాటు చేసుకుంటారు ఏకాంతంలో ఉన్నప్పుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీతో మీరు, మీలో మీరు మమేకమై జీవిస్తున్నారంటే మీరు ధ్యానపూర్వకంగా జీవిస్తున్నారని చెప్పి అర్థం అన్నమాట. మీ ఆనందం కోసము, మీ సంతోషం కోసము మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అంటే మీ ఆనందం, సంతోషాన్ని మీరు వేరే వాళ్ళలో వెతుకుతున్నారు అన్నట్టు. అప్పుడు మీకు బాధ ఉంటుంది. వాస్తవానికి ఆనందం కానీ, సంతోషం కానీ, ప్రేమ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా స్వయం నుంచి మొదలవుతాయి. తర్వాత ఈ స్వయంతో మొదలైనది సమాజపరం అయిపోతుంది. స్వయంతో మొదలైంది ఇతరులకి మనం పంచగలుగుతాం. ఏదైతే మన లోపల ఉంటుందో అదే మనం ఇతరులకి షేర్ చేస్తాం. సో ఎప్పుడైతే
ఇది ప్రాపంచిక విషయాలలో మనం చూసినప్పుడు. ఇక మనం ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఏంటంటే, ఎస్పెషల్లీ సాధన సంపత్తికి వచ్చినప్పుడు, ధ్యానం విషయంలోకి వచ్చినప్పుడు ఏంటి అంటే, తప్పకుండా ఏకాంతం అనేది చాలా అవసరం. ఈ ఏకాంతంలో ఉండి సాధన చేయడం అనేది ప్రతి సాధకుడు అలవాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏకాంతం అనేది మనం సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళలేం కదా, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళలేం కదా. మరి ఏకాంతంగా ఉండడం అంటే ఎలా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రతి వాళ్ళకి. ఇక్కడ ఏంటి అంటే, ఏకాంతంగా ఉండడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనము నలుగురిలో ఉంటాము, ఆ నలుగురు మన లోపల ఉండకూడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలగాలి. మన చుట్టూ 100 మంది ఉన్నా, నలుగురున్నా, ఎవరు ఉన్నా లేకపోయినా మీ స్థితిలో మీరు స్థిరంగా ఉండగలగాలి. అంటే ఎట్లా అంటే, మనకి బురదలో కమలంలాగా ఉండగలగాలి. మీరు అట్లా నిర్లిప్తంగా ఉండగలిగితే మీరు ఏకాంతంలో ఉన్నట్టే, ఎక్కడ ఉన్నా ఏకాంతంలో ఉన్నట్టే. అంటే ఇక్కడ మీ యొక్క ఏకాంతాన్ని, మీలో ఉండేటటువంటి ఆ శాంతిని, మీలో ఉండేటటువంటి ఆ యొక్క నిజమైనటువంటి స్థితిని, మీ స్వభావాన్ని ఎదుటి వాళ్ళు ప్రభావితం చేయకుండా మీరు జీవించగలగాలి. దాన్ని ఏమంటారంటే డ్యూ డ్రాప్ ఆన్ ద లోటస్ లీఫ్ అంటారు. అలా నిర్లిప్తంగా జీవించడం మీకు అలవాటైపోయింది అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ధ్యానపూర్వకంగా ఉంటారు. ఇది ప్రతి సాధకుడు ప్రాక్టికల్గా దీన్ని వాళ్ళు సాధన చేయాలి. దీని గురించి అప్పుడప్పుడు మనము అందరినీ వదిలేసి కూడా వెళ్తూ ఉంటాం. అంటే అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒక 6 monthsకో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏంటంటే, మనం ఒక సెంటర్కి వెళ్ళినా, ఒక ఆశ్రమానికి వెళ్ళినా, లేదంటే ఒక ధ్యాన మందిరానికి వెళ్ళినా, అక్కడ మనము ఒంటరి అయిపోయి సాధన చేస్తే కూడా మీరు మీ ఇన్నర్లోకి, మీ అంతరంగంలోకి మీరు బాగా ప్రవేశించగలుగుతారు. ఎందుకంటే మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ యొక్క భౌతిక బంధాలకి దూరంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఇంద్రియ సుఖాలకి దూరంగా ఉంటారు, ప్రాపంచిక ఆకర్షణలకి దూరంగా ఉంటారు. కాబట్టి మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు ధ్యానంలోకి బాగా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు నాకు ఎవరైనా ఉన్నారు, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే, మన దృష్టి మొత్తం ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దృష్టి మొత్తం మనము వేరే వాళ్ళ మీద మనం కేంద్రీకృతం చేస్తాం. అలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, అది మనల్ని మనం మర్చిపోతున్నాం, మనల్ని మనం పట్టించుకోవట్లేదు. దానివల్ల దృష్టి మొత్తము ఈ యొక్క బహిర్ముఖం అయిపోయి మనుషులంతా కూడా ఒక ఎక్స్ట్రోవర్టెడ్నెస్తో జీవిస్తున్నారు. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా బయట ప్రపంచంతో ఉంటున్నారు, కానీ స్వయంతో మమేకం కాలేకపోతున్నారు. ఇలా అవ్వకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా జ్ఞానోదయం అనేది రావట్లేదు, బుద్ధత్వం అనేది రావట్లేదు. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే, నిర్వాణ పదంలోకి ఎంటర్ కావాలంటే ఒంటరితనం నుంచి ఏకాంతంలోకి రావాలి, ఏకాంతం నుంచి కైవల్యానికి రావాలి. ఇక ఒంటరితనంలో ఎదుటి వాళ్ళు లేరు అనేటటువంటి బాధ ఉంటుంది. ఏకాంతంలోకి వచ్చాక ఎవరూ లేకపోయినా స్వయంతో మమేకమైపోయి సంతోషంగా ఆనందంగా జీవించడం అలవాటైపోతుంది. ఇక కైవల్యం స్టేట్కి వచ్చాక ఏమైపోతుందంటే, అక్కడ కేవలము ఆ సాధకుడు కూడా ఉండడు, కేవలం దైవత్వం మాత్రమే ఉంటుంది, ఆ గాడ్లీనెస్ ఒక్కటే ఉంటుంది. అక్కడ ఒక్కళ్ళే మిగులుతారు. అంటే ఒక సత్యాన్వేషణ చేసే వాళ్ళకి, తర్వాత జ్ఞానాన్వేషణ చేస్తూ ఒక యాత్ర మొదలుపెట్టిన వాళ్ళకి, ఆ వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఎవరైతే ఆ యొక్క పరమసత్యం కోసం వెతుకుతున్నారో, ఎవరైతే ఆ యొక్క నిర్వాణ పదం కొరకు వెతుకుతున్నారో, ఆ వెతికేవాడు ఉండడు అక్కడ. కేవలము ఆ లక్ష్యం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మిగులుతుంది. దాన్ని ఏమంటారంటే కైవల్యం అంటారు. ఒక స్థితికి వచ్చాక కేవలం ఒక్కళ్ళే మిగులుతారు, అక్కడ ఇద్దరికి స్థానం అనేది లేదు.
ఎప్పుడైతే మనతో మనం ఒకటైపోయి ఏకత్వంలోకి వెళ్తామో, మనతో మనం ఏకత్వంలోకి వెళ్తామో, ఏకత్వంలో వెళ్ళి మనము అంతర్యాత్ర చేస్తున్నప్పుడు కైవల్యం స్టేట్కి వెళ్ళాక అక్కడ మనం కూడా ఉండం, కేవలము ఆ పరమసత్యం మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్కళ్ళు మాత్రమే మిగులుతారు. ఆ కైవల్య స్టేట్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు జ్ఞానోదయంలో అడుగు వేస్తారు, ఎన్లైటన్మెంట్లు ప్రాసెస్లో ముందుకెళ్తూ ఉంటారు. బుద్ధత్వాన్ని పొందేటటువంటి క్రమంలో మనుషులు రకరకాల ప్రాసెస్లతో ముందుకెళ్తారు. అంటే మొట్టమొదట ఈ యొక్క శరీర విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత మనసు యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, మనసు యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకోవడం, తర్వాత శరీరం యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకోవడం, అండ్ నెక్స్ట్ తర్వాత ఈ భావాలు, ఇంద్రియాలు, తర్వాత 21 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు కానీ, అంతరేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, ఇంద్రియాల యొక్క అవగాహన చేసుకోవడము, దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవడము, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక లేయర్స్ లాగా ఉంటాయి, ఒక పొరల్లాగా ఉంటాయి, సన్నటి పొరల్లాగా ఉంటాయి. ఈ లేయర్స్ దాటుతున్నటువంటి క్రమంలో ఏమైపోతుందంటే మనము ఆటోమేటిక్గా మనము ఆ యొక్క చైతన్య తత్వంలోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అక్కడ ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. అంటే ఒక పరిపక్వత వచ్చినప్పుడు, ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు సహజంగా ఒక పండు అనేది ఎంత సహజంగా రాలి ఒక చెట్టు మించి రాలి కింద పడుతుందో అదేవిధంగా ఒక వ్యక్తి ఒక జ్ఞానంలో ఒక పరిపక్వత వచ్చినప్పుడు అంతే సహజంగా తను ఆ యొక్క బుద్ధత్వాన్ని పొందడం జరుగుతుంది. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అది పొందడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. దీన్ని చాలా స్లోగా, ధైర్యంగా, ప్రతిక్షణం జాగృతిలో, ప్రతిక్షణం ఎరుకలో, తర్వాత ప్రతిక్షణం ఒక స్థిత ప్రజ్ఞలో మనం ఎప్పుడైతే సమత్వంలో ముందుకెళ్తామో అప్పుడు ఏమైపోతుందంటే మనము ఒక నిజమైనటువంటి సమ్యక్ రూపంలో, ఒక సంబుద్ధుడిలాగా సమ్యక్ రూపంలో బుద్ధత్వాన్ని మనం పొందడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక స్లో ప్రాసెస్ అన్నమాట, గ్రాడ్యువల్గా జరిగేటటువంటి ఒక ప్రాసెస్. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఏకాంతంగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క సంతోషాన్ని, వీళ్ళ యొక్క ఆనందాన్ని వీళ్ళు వేరే వాళ్ళల్లో ఎంతవరకు అయితే వెతుకుతారో అంతవరకు మనుషులు ఎవరు ఒంటరి కారు. అందులో మోహాలు ఉంటాయి, విమోహాలు ఉంటాయి, అటాచ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క మనతో మనం మమేకం అవ్వడం అనేది మనకు అలవాటైతే చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచమంతా ఒక స్తబ్దం అయిపోయి, ప్రపంచమంతా ఒకటేసారి ఆగిపోయింది అనుకోండి, ఎంత శూన్యస్థితి వస్తుంది. ప్రపంచమంతా మొత్తం బ్లాంక్ అయిపోయి కేవలం ఒక విరాట్ చైతన్య స్వరూపం అనేది మన కళ్ళ ముందు సాక్షాత్కరించినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో అదేవిధంగా అంతకంటే మంచి స్థితిలో మనము దీంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ కాలంలో, బుద్ధుడి కాలంలో కూడా సాధన చేసేటప్పుడు ఒక నిర్జన ప్రదేశానికి, తర్వాత ఏకాంత ప్రదేశానికి వెళ్ళేసి ఎవరూ లేనటువంటి ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళేసి ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ రోజుల్లో సాధన చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా త్వరగా ఆ స్థితిని వాళ్ళు అందుకోగలిగారు. సో కాబట్టి ఇక్కడ మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ఏకాంతం అనేది ప్రతి ఒక్క ధ్యానికి చాలా అవసరం. తర్వాత ధ్యానంతో మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో, తర్వాత ధ్యానంతో మనం ఎప్పుడైతే ప్రపంచంలోనికి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, అంతర్యాత్రలోకి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనము సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాం. ఇదంతా కూడా
స్టెప్ బై స్టెప్ జరిగేటటువంటి ఒక ప్రాసెస్. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఈ సిస్టమేటిక్గా జరిగేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో మనం కూడా దాన్ని సిస్టమేటిక్గా అందుకోగలిగితే జస్ట్ ఒక 3 months to 1 year ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానోదయాన్ని పొందొచ్చు. దానికి ఏకాంతం అనేది చాలా వరకు సహకరిస్తుంది. అంటే ఏకాంతంలో ఉన్నవాళ్లే ఏకత్వంలోకి వెళ్తారు. ఏకాంతంలో ఉన్నవాళ్లే అనేకత్వం నుంచి బయటికి వచ్చేసి ఒక వన్నెస్లోకి వెళ్తారు. ఏకాంతంలో సాధన చేసిన వాళ్ళే ఒక అద్వైత స్థితికి వెళ్తారు. ఏకాంతంలో సాధన చేసిన వాళ్ళే ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి విముక్తి అయిపోతారు. మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు ముఖ్యం కాదు. ఇక్కడ ఎంతమందితో ఉన్నా, ఎలా ఉన్నా మీరు నిర్లిప్తంగా బ్రతకడం మీకు అలవాటైతే, తర్వాత ఈ యొక్క ఆకర్షణలకు దూరంగా మీరు బ్రతకడం అలవాటైతే మీరు ఎక్కడ ఉన్నా ఏకాంతంలో ఉన్నట్టే ఉంటారు. కాబట్టి ఈ యొక్క సాధన సంపత్తిని సాధించాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒక ఏకాంతంలోకి వెళ్ళేసి సాధన చేయడం అనేది చాలా అవసరం. అట్లీస్ట్ ఫర్ 3 months, ఒక 3 నెలలు ఒంటరి అయిపోయి మీలో మీరు మమేకం అయిపోయి మీరు ఆ స్థితికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్క ధ్యానికి చాలా అవసరం. ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు, రకరకాల బంధనాల్లో ఉన్నప్పుడు, తర్వాత ఈ యొక్క ప్రాపంచిక అట్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఇదంతా సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే మన దృష్టి మొత్తము బహిర్ముఖం అయిపోయినప్పుడు మనలో మనం మమేకం కాలేం. ఈ మమేకం కాలేనప్పుడు ఏమైపోతుందంటే కళ్ళు మూసినా ఎదుటి వాళ్ళే కనబడతారు, కళ్ళు తెరిచినా వాళ్ళే కనబడతారు. ఇంకా మన మీద మనకి ధ్యాస అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు సాధనలో కానీ ధ్యానంలో మనం ఏం చేస్తాము, కళ్ళు మూసుకున్నాక టోటల్గా మన దృష్టి మొత్తము అంటే 4 దిశలా వ్యాపించినటువంటి మన శక్తులని, 4 దిశలుగా వ్యాపించినటువంటి మన దృష్టిని టోటల్గా ప్రపంచం వైపు కాకుండా స్వయం వైపు తీసుకొచ్చుకుంటాం. మనం టోటల్గా ఇంట్రావర్ట్ అయిపోతాం. అందుకే ఒకసారి కళ్ళు మూస్తే అంతరంగంతో మమేకం అయిపోవాలి. ఇంకా బయట ప్రపంచం యొక్క ఆనవాళ్ళు కానీ, బయట ప్రపంచం యొక్క శబ్దాలు కానీ, తర్వాత బయట ప్రపంచంలో వచ్చేటటువంటి రకరకాల డిస్టర్బెన్సెస్ కానీ మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. అది ప్రభావితం చేసినా మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే మీరు ఇంకా బయట ప్రపంచంతో మమేకమై ఉన్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ మనము జాగృతిలో ఉన్నప్పుడు మనకు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. జనరల్గా శ్రవణం అనేది ఉంటుంది కదా, సెన్సెస్ ఉన్నాయి కదా, వినిపిస్తాయి. బట్ అయినప్పటికీ మనం వాటికి డిస్టర్బ్ కాము. డిస్టర్బ్ కాకుండా మనలో మనం మమేకం అవడం మనకు అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మనము తప్పకుండా ఏకాంతంలోకి ప్రవేశిస్తాం. ఏకాంతంలోకి ప్రవేశించి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమే కాదు, 24 hours మీరు 100 మందితో ఉన్నా, 10 మందిలో ఉన్నా, 2 ఉన్నా, మీరు మీ ఏకత్వంలోనికి, మీ ఏకాంతంలోకి మీరు వెళ్తూనే ఉంటారు. మీకు వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. ఇంకా దాన్ని ఏమంటారంటే నిర్లిప్తంగా జీవించడం. తామరాకు పైన నీటి బొట్టులాగా బ్రతకడం. దీన్ని మనము సాధన చేయాలి. ఇప్పుడు మనిషి పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోతాడు అన్న విషయము ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. మరి ఎందుకు ఇన్ని అటాచ్మెంట్స్ పెట్టుకుంటారు ఏంటి అంటే, అన్నీ ఒక విధంగా భయంతో పెట్టుకుంటారు, ఇంకొక విధంగా ఎవరూ లేకపోతే మనం బ్రతకలేమో అని చెప్పి అటాచ్మెంట్స్ పెట్టుకుంటారు. కానీ ఎంతమందితో అటాచ్మెంట్ పెట్టుకున్నా, మనం ఎంతమందితో సంబంధం పెట్టుకున్నప్పటికి కూడా ఒక మరణం అనేది వచ్చి ఒక స్టేజ్లోకి వచ్చినప్పుడు అన్నిటినీ వదిలేసి నాతో రా అంటది.
అప్పుడు వెళ్ళిపోవాల్సిందేగా ఒంటరిగా. సో అసలు మనిషికి మరణం టైంలో అన్ని భయాలకి మూల కారణం ఏంటి? మృత్యు భయమే కదా. ఈ మృత్యు భయంలో భయం అనేది ఎందుకు వస్తుంది వాస్తవానికి అంటే మరణం యొక్క భయమే. అంటే ఒక డేంజరస్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనిషి భయపడుతున్నాడు అంటే అమ్మో చచ్చిపోతానేమోనని భయం, అంత తప్పించి ఇంకేం ఉండదు. అన్ని భయాలకి మూల కారణం మరణం యొక్క భయమే. సో ఈ స్టేజ్లోకి వెళ్ళినాక మరణం అప్పుడు మనిషి ఒక మూర్ఛలో అన్కాన్షియస్ స్టేట్లో ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇలా ఒంటరైపోతున్నటువంటి భయంతోనే వెళ్తాడు. అంటే ఆ డెత్ అనేది వచ్చి అన్ని బంధనాలని ఒక క్షణంలో తెంచేసి తీసుకెళ్ళిపోతుంది. మరి అప్పుడైనా ఒంటరి కావాల్సిందేగా. మరి అదేదో జీవించి ఉన్నప్పుడే ఆ ఒంటరితనాన్ని, ఆ ఏకాంతాన్ని, తర్వాత మీతో మీరు మమేకం కావడం మీరు అలవాటు చేసుకుంటే, తర్వాత మీ యొక్క నిజమైనటువంటి స్థితిలో మీరు ఉండగలిగితే ఇంకా వేరే వాళ్ళలో మీరు ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కునే అవసరం మీకు ఉండదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం మీకు ఉండదు. తర్వాత మీ జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా మీరు ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి ఎస్పెషల్లీ సాధన చేసేవాళ్ళు, ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు, తర్వాత సత్యాన్వేషణ చేసేవాళ్ళు, జ్ఞానాన్వేషణ చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ ఏకాంతంలోకి వెళ్ళి ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. 100 మందిలో ఉన్న 10 మందిలో ఉన్న ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏకాంతంలో అంటే సింపుల్గా ఏంటి అంటే బురదలో కమలంలాగా జీవించడం, నిర్లిప్తంగా జీవించడం, అన్అటాచ్డ్గా జీవించడం. ఎలాంటి బురద మీ పైన వేసుకోకుండా కమలంలాగా చాలా పవిత్రంగా, చాలా అందంగా, ఒక పరిమళ భరితంగా జీవితాన్ని జీవించడమే ఏకాంతంలో జీవించడం. ధ్యానం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే ఏకాంతంలో ఎలా బ్రతకాలో మనం నేర్చుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే మెడిటేషన్ అనేది ఒక ఆర్ట్, మెడిటేషన్ అనేది ఒక కళ, ధ్యానం చేయడం అనేది ఒక ఆర్ట్, ఒక నాక్, ఒక రిమెంబరెన్స్, సెల్ఫ్ రిమెంబరెన్స్, ఒక ప్యారడైజ్, తర్వాత ఒక క్లారిటీ. క్లారిటీ దేనికోసం అంటే జీవితం గురించి, సత్యం గురించి, ధర్మం గురించి, జీవిత లక్ష్యాల గురించి ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా ఒక విజన్ క్రియేట్ చేస్తుంది, అంటే జీవితానికి ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత మెడిటేషన్ అనేది టోటల్గా సైంటిఫిక్ ప్రాసెస్. అది ఇంకోటి ఏంటంటే అది ఒక పరిశోధన అని కూడా అనొచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు. ఎట్లా పరిశోధన అవుతుందంటే బయట శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, అన్వేషణ చేస్తూ ఉంటారు ఈ యొక్క సత్యం గురించి, బాహ్యమైనటువంటి సత్యం గురించి. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వాదులు కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంతర్ముఖమై. దేని కొరకంటే సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణలో వీళ్ళు కూడా అంతర్ముఖం అయి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు సైంటిస్టులు ఏదైతే బాహ్య ప్రపంచంలో వీళ్ళు ఒక సత్యాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తారో ఇదే విషయాన్ని స్పిరిచువలిస్టులు అదే సత్యాన్ని వాళ్ళు కనుగొంటున్నారు. వీళ్ళు బహిర్ముఖమై వెతుకుతున్నారు, వీళ్ళు అంతర్ముఖమై వెతుకుతూ ఉంటారు. అంటే ఒక సర్చ్ అనమాట, ఒక రీసెర్చ్, ఒక సైంటిఫిక్ అనాలిసిస్. మెడిటేషన్ అంటే ఏంటంటే సైంటిఫిక్ అనాలిసిస్. ఇంకోటి మెడిటేషన్ అంటే ఏంటి? నో మైండ్ స్టేట్, మనసు లేనటువంటి స్థితి, థాట్లెస్ స్టేట్. తర్వాత ఎలాంటి కల్పనలు లేకుండా, ఎలాంటి ఊహలు లేకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఒక సమదృష్టితో ఉండడం, ఒక సమత్వంలో ఉండడం ధ్యానం అంటే. సో దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఏకాంతంలో ఉండి ధ్యాన సాధన చేస్తారు. సో ఏకాంతంలో మనము ఉండి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ధ్యాన స్థితి అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది.
చాలా త్వరగా మనం దాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాం. చాలా త్వరగా మనము ఆ యొక్క నిర్వాణాన్ని మనం పొందగలుగుతాం. సో దీనికి ఏకాంతం అనేది చాలా చక్కగా ఉపకరిస్తుంది. పూర్వకాలంలో మనకి అనేక మంది జ్ఞానులు, మహర్షులు, ఎస్పెషల్లీ గౌతమ బుద్ధుడు, వీళ్ళంతా కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఆ ఏకాంతం కోసమే వెళ్ళారు. మన నలుగురిలో ఉన్నప్పుడు మన దృష్టి అనేది బహిర్ముఖం అయిపోతుంది. మనం స్వయంతో మమేకం కాలేము. స్వయంతో మమేకం కావాలంటే ఒంటరిగా ఉండాలి, ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాలి, తర్వాత అడవి ప్రాంతంలో వెళ్ళాలి, ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి. మనము ఒక సత్యాన్వేషణ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క ఏకాంతాన్ని కోరుకున్నారు. సో కాబట్టి ఏకాంతంలో వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని రోజులు మనం అందరికీ అన్నిటికీ దూరం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఏకాంతం అనేది మనకు బాగా అలవాటు అయ్యేదాకా, తర్వాత ఏకాంతం అనేది మనకి బాగా హ్యాబిచ్యుయేటెడ్ అయ్యేదాకా మనము తప్పకుండా ఈ యొక్క సాధన చేయడానికి కొంత ఒంటరితనం అనేది అవసరం. అది అవకాశం వచ్చినప్పుడు, అంటే అందరినీ వదిలేసి వెళ్ళాలని కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ఏకాంతంలోకి వెళ్ళి ధ్యాన సాధన చేసినప్పుడు చాలా త్వరగా మనము మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. తర్వాత ఒక ప్రజ్ఞతో వెళ్ళండి, వివేకంతో వెళ్ళండి. తర్వాత మీలో ఉండేటటువంటి మీ యొక్క శక్తియుక్తులని గుర్తించండి. మీ యొక్క చైతన్యంతో మమేకం కండి, ఒక ఏకత్వంలో మమేకం కండి. తర్వాత స్వయంతో ఒకటైపోయి ఆ యొక్క పరమసత్యాన్ని తెలుసుకోండి. ఎన్లైటన్మెంట్ ఈజ్ అవర్ బర్త్ రైట్. జ్ఞానోదయం అనేది ప్రతి వాళ్ళ జన్మ హక్కు. నిర్వాణం పొందడం అనేది ప్రతి వాళ్ళ బర్త్ రైట్. దీన్ని సాధించాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడంటే, అన్ని దానాల్లో కంటే కూడా ధర్మదానం గొప్పది అంటాడు, అంటే జ్ఞానదానం గొప్పది అంటాడు. అన్ని సుఖాలలో కంటే కూడా నిర్వాణం అనేది పరమ సుఖం అంటాడు. ఈ మామూలు సుఖాలు ఏంటి అంటే తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత నిర్వాణం అనేది ఒక శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. దాన్నే బుద్ధుడు పరమసుఖం అంటాడు. కాబట్టి ఆ పరమ సుఖాన్ని అనుభవించడానికి, ఆ యొక్క నిబ్బాన పదంలో ముందుకెళ్ళడానికి ఏకాంతంలోకి వెళ్ళాలి. తర్వాత ధ్యానంలో స్వయంతో ఒకటి కావాలి. సమాధిలో అమృతమయ తత్వాన్ని రుచి చూడాలి. తర్వాత నిర్వాణంలో మీ లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. మీకు మీరే వెలుగు కావాలి. అపదీపోభవ, మీకు మీరే వెలుగు కావాలి. ఆ పరమసత్యాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో మీరు దానితో ఒకటైపోవాలి. సంపూర్ణమైనటువంటి సమ్యక్ రూపంలో సంబుద్ధులు కావాలి. దీనికోసము ఏకాంతంలో ధ్యాన సాధన అనేది చాలా ఉపకరిస్తుంది ప్రతి ఒక్క సాధకుడికి, ప్రతి ఒక్క ధ్యానికి. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు ఏకాంతంలోకి వెళ్ళండి, స్వయంతో మమేకం కండి. శరీరాన్ని, మనసు పరిధిని దాటి, ఇంద్రియాల పరిధిని దాటి మీ యొక్క చైతన్య తత్వంతో ఒకటైపోండి. మీ స్వయాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళండి. వన్ పాయింటెడ్నెస్లోకి వెళ్ళండి. బ్యాలెన్స్గా జీవించండి. సమత్వంతో, సమతుల్యతతో జీవించండి. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోండి. ధ్యానపూర్వకంగా జీవించండి. ఇలా
ఒక 3 months to 1 year మీరు ఒక ప్రాక్టికాలిటీలో మీరు ఇలా ఒక ప్రయత్నపూర్వకంగా మీరు దీన్ని చేయగలిగితే ఇది మీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. దీన్ని మీరు చాలా త్వరగా అందిపుచ్చుకుంటారు. దీనికోసం ఒక 3 months ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మీరు ఈ సాధన చేయాలి. ఏకాంతంలో ఉండడం ఎలా? నలుగురిలో ఉన్నా, ఇద్దరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఆనందంగా సంతోషంగా జీవించడం, స్వయంతో ఒకటైపోయి జీవించడం మీకు అలవాటైపోతే అదే మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీ యొక్క అంతర్చేతనలోకి అంతశ్చైతన్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని మీరు చాలా త్వరగా దాన్ని చేరగలుగుతారు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని సాధన చేయండి. ఒక స్థితప్రజ్ఞలో జీవించండి. స్వయంతో ఒకటైపోయి జీవించండి. ప్రాపంచిక ఆకర్షణలకి దూరంగా ఉండండి. ఈ బంధనాలకి పెద్దగా ప్రభావితం కాకండి. ఎందుకంటే మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోతాము. ఈ సత్యాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మనం అంతర్ముఖం అయిపోతాం. అంత త్వరగా మనము మన యొక్క అంతర్చేతనలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మీదంటూ ఏదైనా ఉంది అంటే అది మీ చైతన్యం మాత్రమే. మీ లోపల ఉండేటటువంటి శక్తి మాత్రమే మీది, ఇంకేది మీది కాదు. ఈ శరీరం కూడా మీది కాదు. ఇది పంచభూతాలతో నిర్మాణం జరిగింది. రేపు చచ్చిపోయినాక ఈ పంచభూతాలు కలిసిపోతాయి, శరీరం ఉండదు. కాబట్టి ఈ శరీరం కూడా మీది కాదు. ఇక మనసు అనేది సమాజం ద్వారా నిర్మాణం జరిగింది, అది కూడా మీది కాదు. భావాలు కూడా అంతే, హృదయం కూడా అంతే. ఇంద్రియాలు కూడా ఈ భౌతిక ప్రపంచంతో వచ్చినాయి, శరీరంతో ఏర్పడ్డాయి. శరీరం పోగానే ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ఏముంది మీది? మీ లోపల ఒకే ఒకటి ఉంటుంది. ఏంటంటే మీ లోపల ఉండేటటువంటి మీ యొక్క శక్తి, మీ యొక్క చైతన్యతత్వం, అది మాత్రమే మీకు శాశ్వతంగా ఉండిపోతుంది. దాని కొరకు చేసేటటువంటి అన్వేషణనే ఆధ్యాత్మిక యాత్ర. దాన్ని తెలుసుకొని గుర్తెరగడమే సెల్ఫ్ రిమెంబరెన్స్. స్వయం యొక్క వాస్తవికతని అర్థం చేసుకోవడం, స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకోవడం. ఆ యొక్క శక్తితో ఏకత్వంలోకి మమేకత్వంలోకి వెళ్ళడమే జ్ఞానోదయం. ఇదే మనందరి లక్ష్యం. ఇదే ప్రతి ధ్యాని యొక్క సాధనకి ఒక ప్రతిఫలం. ఇదే జన్మల మనం చేస్తున్నటువంటి ఒక యాత్రకి లక్ష్యాన్ని చేరడం. ఆ లక్ష్య సిద్ధి కోసమే మనము ఇంత తపన పడుతున్నాము, ఇంత సాధన చేస్తున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఆచరణ యోగ్యంగా దీన్ని పాటించండి జీవితంలో. సమయం దొరికినప్పుడల్లా ఏకాంతంలోకి వెళ్ళండి, నిర్జన ప్రదేశంలోకి వెళ్ళండి. మీ యొక్క ధ్యాన సాధనతో మీరు ఆ యొక్క లక్ష్యాన్ని ఎంత వీలైతే అంత త్వరగా మీరు దాన్ని చేరుకోండి. సో మిత్రులారా, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. స్వయంతో మమేకం కండి. తర్వాత స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకోండి. మీ యొక్క చైతన్యాన్ని మీరు గుర్తించుకోండి. ఆ యొక్క దైవత్వంతో ఒకటి కండి. బ్రహ్మతత్వంలో ఏకమైపోండి. బ్రాహ్మీ స్థితిని పొందండి. బ్రహ్మ విహారాలతో
జీవితాన్ని జీవించండి. తర్వాత ఇదే లైఫ్లో సంపూర్ణంగా మీరు ఒక బుద్ధత్వాన్ని పొందండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క పరమ చైతన్యానికి నా ప్రణామములు.